మళ్ళీ మరొక బోట్ నెక్ బ్లౌజ్తో వచ్చేసానండి. పైన షోల్డర్ దగ్గర 4 ఇంచెస్ అండ్ మీ యొక్క నెక్ డీప్ ఎంత ఉన్నింది అనేది పెట్టండి. సరేనా? నెక్ డీప్ పెట్టేసిన తర్వాత కింద కూడా ఒక 4 ఇంచులు అనేది పెట్టండి. పెట్టేసి దాన్ని బాక్స్ లాగా అయితే మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసేసిన తర్వాత పైనుంచి కిందకి 3.5 ఇంచులు పెట్టండి. ఇవన్నీ 3.5 ఇంచులు పెట్టేసి మళ్ళీ కిందకు ఒక 1 ఇంచ్ పెట్టండి. ఈ విధంగా పెట్టేసిన తర్వాత పైన రౌండ్గా బోట్ షేప్లో మార్కింగ్ చేసేసి ఇక్కడికి వచ్చేసరికి నేను ఎలా షేప్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి రౌండ్గా చేయండి. అండ్ పైన మళ్ళీ ఒక 1/4 ఇంచి లేదా అరించి అనేది ఎక్కువ అవుతుంది, 1/4 ఇంచి వరకు అయితే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసేసి మీరు ఎప్పుడు కట్ వర్క్ ఏదైతే యూజ్ చేస్తారో దాంతో కట్ వర్క్ షేప్ అయితే మార్కింగ్ చేసేసేయండి. ఈ విధంగా మార్కింగ్ చేసేసానండి. మార్కింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ అయితే చేయండి. ఒక 1.5 ఇంచి వరకు ఎక్స్ట్రా బక్రాన్ని ఉంచేసి కటింగ్ చేయండి. ఇప్పుడు షేప్ అనేది ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా కటింగ్ అయితే చేయండి. కటింగ్ చేసేటప్పుడు చిన్న ఇన్ కేసు ఎక్కడైనా కట్ వర్క్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం అటు ఇటుగా చూసుకుంటూ కటింగ్ అయితే చేసేసేయండి. సరేనా? అండ్ ఈ రౌండ్ కూడా అదే విధంగా కటింగ్ చేసేయండి. ఇదిగోండి షేప్ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు మిడిల్లోకి ఓపెన్ చేసేసండి. ఇది బ్యాక్ హుక్ అండి. ఇదిగోండి మిడిల్లోకి అయితే ఓపెన్ చేసేసాను. లైనింగ్ అని తీసుకొని దేనికైతే అటాచ్ చేసేసి రౌండ్గా మడత పెట్టి కుట్టుకొచ్చేయండి. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్ వేయడం స్టార్ట్ చేసేసేయండి. పిన్స్ పెట్టేసి స్టిచ్ వేయండి. నేను ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు వీడియో తీసాను అనుకున్నా, అది స్కిప్ అయింది. అందుకని మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు మీకు నీట్గా చూపిస్తున్నాను. సరేనండి? ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లోతుగానే వేయండి, మనకి రౌండ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అండ్ కటింగ్స్లో చిన్న కట్స్ అనేవి ఇచ్చేసేయండి. కట్ వర్క్ షేప్లో అండ్ రౌండ్ దగ్గర కూడా కటింగ్స్ అనేవి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ కోణి దగ్గర మాత్రం ఏదైనా ఒక సూదిగా ఉండేది పట్టుకొని ఇలా లోపలికి తోస్తూ ఉంటే క్లాత్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ఈ విధంగా రెండో సైడ్ కూడా తిప్పేసేయండి. మొత్తం ఆ కట్ వర్క్ రౌండ్ షేప్ మొత్తం కూడా అలా సూదిగా ఉన్న దాంతో ఇలా లోపలికి అంటూ ఉంటే మొత్తం రౌండ్గా బయటకు వచ్చేస్తుందండి. అండ్ మొత్తం ఈ విధంగా పైన ఎడ్జ్ కుట్ అనేది వేసుకొని వచ్చేసేయండి. ఇన్ కేస్ ఎడ్జ్ కుట్ వేయడం ఇష్టం లేని వాళ్ళంటే ఒక్కసారి ఐరన్ అయితే చేసేసేయండి. ఐరన్ చేసినా బాగానే ఉంటుందండి. సరేనా? మొత్తం అనేది ఎక్కడైనా రౌండ్ రాకపోతే ఒకసారి మళ్ళీ మధ్యలో ఒకసారి ఇలాగా పెట్టేసి ఇంకొకసారి రౌండ్గా అంటూ ఉంటూ వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం మళ్ళీ రౌండ్ తిరగకపోతే చిన్న కటింగ్స్ అయితే ఇవ్వండి. ఇదిగోండి వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సైడ్ ఇప్పుడు మళ్ళీ కిందది ఎంతవరకు వచ్చిందో గమనించి ఒకసారి మార్కింగ్ పెట్టేసి సెకండ్ వైపు కూడా స్టిచ్ చేసేసి మొత్తం కటింగ్స్ ఇచ్చి రౌండ్ తిప్పేసేయండి. ఇంతేనండి. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఒకసారి ఛానల్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.